వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాలచక్రం రివ్వున తిరుగుతుంది. శత్రు దేశాల వినాశనం భారత్కి వరంగా మారబోతుందా? అది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడు జరుగుతోంది. నమ్మకం లేని మూడు దేశాలు అమెరికా, పాకిస్తాన్ మరియు ఇరాన్ ఏదైనా ఒక ఒప్పందానికి వస్తే అది ఎక్కువ కాలం నిలుస్తుందని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఇప్పటి వరకు 3 సార్లు ఒప్పందాలు జరిగాయి. 3 సార్లు అవి 3 ముక్కలైపోయాయి. ఈసారి అమెరికా ఏకంగా ఇరాన్ కి చెందిన పలు వ్యూహాత్మక సైనిక స్థావరాలపై భారీగా బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా స్థావరాలు ధ్వంసం అవ్వడమే కాకుండా అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అక్కడి దేశాల ఆదాయ వనరులు ఎండిపోతున్నాయి. టూరిజం పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. రియల్ ఎస్టేట్ ధరలు సగానికి పైగా పడిపోయాయి. హార్మోజ్ జలసంధిపై విధించిన ఆంక్షల వల్ల చమురు, గ్యాస్ వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. సింగపూర్కు చెందిన నౌకపై దాడి జరిగిన తర్వాత చాలా ఓడలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ దగ్గర ఉన్న డబ్బు బలంతో భారతదేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ దేశంలో అలజడులు సృష్టించాలని చూసిన దేశాలు ఇప్పుడు స్వయంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణంపై కొంత ప్రభావం పడవచ్చు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మాత్రం గతంలో కంటే చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది. భారతదేశ శత్రువులకు పరోక్షంగా సాయం చేస్తున్న దేశాలు ఇప్పుడు స్వయంగా వినాశనం వైపు దూసుకెళ్తున్నాయి. దీనివల్ల చివరికి భారత్కే లబ్ధి చేకూరుతుంది. చూస్తుంటే కాలచక్రం ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్ గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.